కరువు గడ్డపై కనక వర్షం, రతనాల సీమ ఇక బంగారు సీమ. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ షురూ, చంద్రబాబు కొట్టిన టెంకాయ, మారిన సీమ తలరాత. తవ్వే కొద్ది బంగారం, కోటి టన్నుల నిక్షేపాలు. రాయలసీమలోనే దేశంలోనే అతిపెద్ద గోల్డ్ ప్రాజెక్ట్. రాయలసీమ అంటే అది ఒకప్పుడు కరువు, నేడు ఉద్యానవనాలకు నిలవు. మరి ఈ ప్రాంతం ప్రస్తుతం బంగారు సీమగా మారింది. కనక వర్షం కురిపించడానికి కర్నూలు జిల్లా తుక్కిలి మండలం జొన్నగిరి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కొబ్బరికాయ కొట్టారు. గనుల నుంచి బంగారు ముడి సరుకు తీసుకురావడానికి అవసరమైన టిప్పర్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉత్సాహ వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ నుంచి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. రాయలసీమ గడ్డపై ఇప్పుడు కనక వర్షం కురవబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. కర్నూలు జిల్లా తుక్కిలి మండలం జొన్నగిరి వద్ద దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ బుధవారం దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బంగారు గనుల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టెంకాయ కొట్టారు. 2 దశాబ్దాల సుదీర్ఘ అన్వేషణ, మైనింగ్ ప్రయత్నాల తర్వాత ఇక్కడ భూగర్భంలో దాగున్న పసిడి నిక్షేపాలు బయటికి రాబోతున్నాయి. అసలు ఈ గనుల వెనుక ఉన్న కథ ఏంటి? దీనివల్ల రాయలసీమ తలరాత ఎలా మారబోతోంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 30 ఏళ్ల నిరీక్షణ, జొన్నగిరి వద్ద బంగారు గనులు ప్రారంభం. భూగర్భంలో దాగి ఉన్న ముడి సరుకును వెలికి తీయడానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి అయ్యాయి. ఇప్పటికే ఏర్పాటు చేసిన మొదటి దశ ప్రాజెక్టును ప్రారంభించి 2వ దశ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రాయలసీమ భూగర్భంలో అపారమైన సంపద దాగి ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక నిపుణులు ఎప్పుడో గుర్తించారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో బంగారు ముడి సరుకు ఉందని నిర్ధారించిన తర్వాత ఆ నిల్వలను బయటకు తీయడానికి దాదాపు 30 ఏళ్ల కాలం పట్టింది. దీనికోసం జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2006లోనే 1477 ఎకరాల్లో తవ్వకాల కోసం అనుమతులు సాధించింది. ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపి ఇక్కడి బంగారం అత్యంత నాణ్యమైనదిగా తేల్చింది. గత 5 సంవత్సరాల పాలనలో గోల్డ్ మైనింగ్ ప్రారంభించడానికి అడుగడుగున అవాంతరాలు ఎదురయ్యాయి. ఉత్పత్తి సాధించడానికి బ్రేకులు పడ్డాయి. భూగర్భంలో దాగి ఉన్న నిక్షేపాలు వెలికి తీయడానికి అవాంతరాలు కూడా ఎదురయ్యాయి. అయితే ఈ పరిస్థితిని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది. దేశంలో, అది కూడా దక్షిణ భారతదేశంలో ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్, హట్టి ప్రాంతాల్లో స్వాతంత్రానికి పూర్వమే బంగారు గనులు ఈ దేశ సంపదను ద్విగుణీకృతం చేశాయి. ఆ గనులు క్లోజ్ అయిన తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ రాయలసీమలో అటువంటి అపార నిక్షేపాలను వెలికి తీయడం ద్వారా దేశ ఆర్థిక స్థితిని దేశానికి ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తీసుకుని వచ్చే విధంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రధానంగా కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద ఉన్న ప్రదేశంలో బంగారు గనులు ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాలకు ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. జొన్నగిరి వద్ద ఈ ప్రాజెక్ట్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో జియో మైసూర్ సంస్థ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించకుండా అనేక అవాంతరాలు, బ్రేకులు పడ్డాయి. దీంతో పనులు నత్తనరకంగా సాగాయి. కానీ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేశారు. చంద్రబాబు ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో ఈ ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కింది. కంపెనీ మొదట చిన్న ప్లాంట్ పెట్టినా ఇప్పుడు 320 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అత్యాధునిక కర్మాగారాన్ని నియమించింది. ప్రస్తుతం 120 ఎకరాల్లో తవ్వకాలు జరపడానికి సర్వం సిద్ధమైంది. అలాగే ఖనిజాన్ని శుద్ధి చేసే 2వ యూనిట్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బుధవారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం దేశ ప్రతిష్టను, అలాగే ఆర్థిక స్వావలంబన మరింత పెంచడానికి అవసరమైన ఊతం ఇవ్వడం రాయలసీమ ప్రాంతం కావడం అనేది
హర్షణీయమన్నారు. అదే సందర్భంలో ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి రంగాలు మెరుగుపడడానికి కూడా ఇక్కడ జరిగిన పారిశ్రామిక విప్లవం ఊతమిస్తుంది. ఆ దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అలాగే విస్తరణ యూనిట్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్ని త్రివేణి ఎర్త్ మోర్స్ సంస్థల యజమానానికి ఉద్యోగస్తులకు ఇప్పుడే కార్మికులను చూశాను. లోకల్ కార్మికులు కూడా చాలా హుషారుగా ఉన్నారు, సమర్థవంతంగా ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు, శుభాభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఆనాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి. ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఐరన్ ఓర్తో స్టీల్ ఫ్యాక్టరీస్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ చిరునామా. అసలు జొన్నగిరి ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఎన్ని నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ జొన్నగిరిలో ఎంత బంగారం ఉంది? మైనింగ్ నిపుణుల లెక్కల ప్రకారం ఇక్కడ ఏకంగా 1 కోటి టన్నుల వరకు బంగారు ఖనిజం ఉందనేది అంచనా. భూమి లోపల 20 మీటర్ల లోతు నుంచే ఈ నిక్షేపాలు ప్రారంభమై ఏకంగా 2 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్ బ్లాక్లోని దాదాపు 68 లక్షల టన్నుల ఖనిజం ఉందనే విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇప్పటికే ఈ సంస్థ ఏడాదికి 1000 కిలోల బంగారం ఉత్పత్తికి సరిపడా రా మెటీరియల్ను బయటికి తీసి సిద్ధంగా ఉంచింది. ఈ రా మెటీరియల్ను శుద్ధి చేయడంతో పాటు 2వ ప్లాంట్ కూడా ప్రారంభించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 1700 ఎకరాల్లో మొదటి దశలో 600 ఎకరాల్లో ఖనిజ నిక్షేపాలు వెలికి తీయడానికి అవసరమైన లాంఛనంగా కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, అలాగే కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు, జియో మైసూర్ మైనింగ్ సంస్థ ప్రతినిధులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు. అసలు జొన్నగిరి వద్ద ఉన్న బంగారు నిక్షేపాలను అంటే ముడి సరుకును వెలికి తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మన దేశానికి జరిగే మేలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. ఇంత పెద్ద ఎత్తున ఖనిజం వెలికి తీసి శుద్ధి చేసి స్వచ్ఛమైన బంగారంగా మార్చడానికి మైనింగ్ సంస్థ 100 కోట్లు ఖర్చు చేస్తోంది. మొదట రోజుకు 1 కిలో చొప్పున బంగారాన్ని ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత దీనిని ఏడాదికి 600 కిలోలకు, ఆపై ఏడాదికి 1500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసేలా పారిశ్రామిక వసతులను సిద్ధం చేశారు. దీనికోసం జియో మైసూర్ సంస్థ సుమారు 800 మందికి పైగా ఉద్యోగులను రాత్రింబవళ్లు శ్రమించడానికి నియమించుకున్నారు. అయితే ఇక్కడ వెలికి తీసే బంగారం నిక్షేపాలతో ఎవరికి ఎంత ఆదాయం లభిస్తుంది, దీనివల్ల పారిశ్రామిక ప్రగతి ఏంటి, రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటో ఈ వీడియోలో ఒకసారి మనం పరిశీలిద్దాం. బంగారం విక్రయాలపై వచ్చే రాయల్టీ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. దీని ద్వారా ఏటా సుమారు 500 కోట్ల రూపాయలకు పైగానే అదనపు ఆదాయం లభిస్తుందనేది ఓ అంచనా. అంతేకాదు స్టేట్ జిఎస్టీ రూపంలో కూడా భారీగా నిధులు అందుతాయి. ఇవి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు కలిగిస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా భారతదేశం తన అవసరాలకు అవసరమైన బంగారు నిక్షేపాల కోసం లేదంటే బంగారు దిగుమతి చేసుకోవడానికి పొరుగు దేశాలపైన ఆధారపడకుండా ఆ లోటును రాయలసీమ ప్రాంతంలో, అది కూడా జొన్నగిరి నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం ద్వారా లోటును భర్తీ చేసుకునే వెసులుబాటు భారత ప్రభుత్వానికి దక్కింది. భారతదేశం తన బంగారం అవసరాల కోసం
వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. జొన్నగిరిలో ఏడాదికి 1.5 టన్నుల బంగారం స్థానికంగానే ఉత్పత్తి అయితే అది దేశీయంగా బంగారం కొరతను తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్ పన్ను, సెంట్రల్ జిఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. అయితే జొన్నగిరి వద్ద ఏర్పాటు చేసే ఈ బంగారు కర్మాగారం వల్ల రాయలసీమ ప్రాంత ప్రజలకు, ప్రధానంగా కర్నూలు జిల్లా ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయాణం జరుగుతుంది, ఏం మేలు జరుగుతుందనేది సందేహం ఉండవచ్చు. అది ఏమిటో ఈ వీడియోలో నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ఉపాధి లేక ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల నుంచి ముంబై, బెంగళూరు నగరాలకు కూలీలుగా వలస వెళ్లిన చేతు జ్ఞాపకాలు సీమ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అదే పరిస్థితి ఉన్నప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో తీసుకున్న పాలసీలు, ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటు, దీనికి సంబంధించి జరిగిన ఒప్పందాలు ఒక పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువచ్చాయని చెప్పవచ్చు. అదే సందర్భంలో గోల్డ్ మైనింగ్ ప్రారంభం కావడం అనేది రాయలసీమ తలరాతనే కాదు, రాష్ట్ర పరిస్థితిని కూడా చక్కదిద్దడానికి, భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడానికి రాయలసీమ ప్రాంతం వేదిక కాబోతుందనేది నిష్ఠూర సత్యం అని చెప్పక తప్పదు. జొన్నగిరిలో సైరన్ ఊదిన బంగారు గనుల వల్ల యువత ఉపాధికి కూడా ఊపిరి అందుతుందని ప్రభుత్వ పెద్దలు అంచనా వేశారు. స్థానిక యువతకు మైనింగ్, ల్యాబ్స్, ట్రాన్స్పోర్ట్ రంగాల్లో వందలాది మంది స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద ఈ సంస్థ జొన్నగిరి పరిసర గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పాఠశాలలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకు ప్రధానంగా పారిశ్రామికంగా ఉన్న నియమ నిబంధనలు ఇక్కడ అమలు చేసి తీరక తప్పదు. దీనివల్ల జొన్నగిరి పరిసర ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఈ బంగారు కర్మాగారం ఏర్పాటు చేస్తున్న సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ఈ పరిశ్రమకు చుట్టుపక్కల హోటళ్లు, రవాణా వ్యాపారాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని ఆశపడుతున్నారు. ఆంక్షలు అమలయ్యే ఈ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది కాలమే సమాధానం చెప్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాయలసీమ ప్రాంతంలో ప్రకృతి ఇచ్చిన ఒక శాపమైతే వరం కూడా ఉంది. అది కూడా భూగర్భంలో దాగి ఉన్న నిక్షేపాలను వెలికి తీయడం ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజల తలరాతలు మార్చడానికి అవసరమైన ఏర్పాట్లు జరిగాయి. ఆ కార్యక్రమానికి నాంది పలికారు. మొదట ఉద్యానవన పంటలతో పచ్చదనాన్ని సంతరించుకున్న రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ రాళ్లసీమను మునుపటి రతనాల సీమగా, బంగారు సీమగా మార్చడానికి జరిగిన ప్రయత్నాలన్నీ ఇవి. ఈ పరిస్థితుల్లో కర్నూలు జిల్లా అనేది కేవలం రాయలసీమ ప్రాంతానికే కాకుండా రాష్ట్రం, దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో కీలక భూమిక పోషించబోతుందనే విషయం జొన్నగిరి వద్ద ఏర్పాటు చేసిన బంగారు కర్మాగారం ఇక్కడ మనకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన అంశం కోసం కీప్ వాచ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతం నుంచి.